జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు షడ్గ్రహ కూటమి మీనరాశిలో చోటు చేసుకుంటుంది. ఈ షడ్గ్రహ కూటమి 6 గ్రహాలు మీనరాశిలో సంచారం చేయబోతున్నాయి. అవి వచ్చేసేసి నవగ్రహాల్లో రారాజు అయిన సూర్యనారాయణమూర్తి, అలాగే చంద్రభగవానుడు, వక్రించిన శుక్రాచార్యుల వారు, వక్రించిన బుధ భగవానుడు, రాహుదేవుడు ఆల్రెడీ అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు, మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. శనేశ్వరుడు కూడా ఆ రోజు మీనరాశిలోకి అడిగిపోతున్నారు. అంటే ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని ఎఫెక్ట్ తగ్గిపోతుంది ఈ రోజు నుంచి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ఎఫెక్ట్, వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఎఫెక్ట్. వీటిల్లోంచి ఈ 3 రాశుల వాళ్ళు కూడా బయటపడబోతున్నారు. శనైశ్వరుడు సంచారం గురించి మనం విడిగా మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనం ఈ షడ్గ్రహ కూటమి 6 గ్రహాలు కాలపురుషుడి కుండలిలో 1000 స్థానంలో సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను సూచిస్తున్నాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం. వీటి ఎంతటికంటే ముందు రాహుకేతువులు ఇద్దరూ కూడా 12వ స్థానం మరియు షష్ఠ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కేతు భగవానుడు షష్ఠ స్థానంలో, రాహుదేవుడు 1000 స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే కాలపురుషుడి కుండలిలో నుంచి 1000 స్థానమైన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కన్యా రాశి కరెక్ట్గా చూసుకుంటే కనుక మనకి అంటే మిడ్ ఆఫ్ ద జోడియాక్ షడ్రూపీస్ని సూచిస్తుంది ఈ కన్యా రాశి. రుణ రోగ శత్రుస్థానం అని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. ఈ కన్యా రాశిని 6వ స్థానాన్ని, అంటే ఏ రాశికైనా సరే 6వ స్థానం రుణరోగ శత్రుస్థానాన్ని సూచిస్తుంది. అక్కడ కేతు భగవానుడు ఉన్నాడు. యాక్చువల్గా రాహు భగవానుడికి కన్యా రాశి చాలా కంఫర్టబుల్ ప్లేస్, మీనరాశిలో కేతు దేవునికి చాలా కంఫర్టబుల్ ప్రదేశం. వీళ్ళిద్దరూ కూడా దానికి ఆపోజిట్గా సంచారం చేస్తూ ఈ షడ్గ్రహ కూటమి చోటు చేసుకుంటూ ఉంది. 12వ స్థానము మనందరినీ కూడా లిబరేట్ చేసే హౌస్. ప్రతి విషయంలో నుంచి, మనకున్న ఈతి బాధల నుంచి, అంతెందుకు మన సోల్ కూడా లిబరేట్ అవుతుందా లేదా, ఈ బాడీలోంచి ఈ సోల్ ఎప్పుడైతే డిపార్చర్ అవుతుందో ఈ సోల్ ముక్తి పదంలోకి వెళ్తుందా, ఉత్తమ గతిలోకి వెళ్తుందా, అధోగతికి వెళ్తుందా, ఊర్ధ్వలోకాలకు వెళ్తుందా, ఇలాంటివన్నీ కూడా మనం 12వ స్థానం వ్యయభావం నుంచి చూస్తాం. అంటే వ్యయభావం అంటే మొత్తం ఖర్చు అయిపోవడం, డబ్బులు ఖర్చు అయిపోవడం, మన కర్మలు కూడా ఖర్చు అయిపోవడం. అది పుణ్యకర్మలు కావచ్చు, పాపకర్మలు కావచ్చు. ఈ 2 ఖర్చు అయిపోయినప్పుడే మన సోలు ఉత్తమ గతులు చేరుకోవడానికి అర్హత సాధిస్తుంది. అయితే ఇప్పుడు మనకు అది ఇర్రెస్పెక్టివ్ ఈ 12వ స్థానంలో చోటు చేసుకోబోయే ఈ షడ్గ్రహ కూటమి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతుందో. ఈ షడ్గ్రహ కూటమిలో ఒక విశేషాంశం ఉంది. ఈ షడ్గ్రహ కూటమి ఒక 2 విశేషాంశాలను సూచిస్తుంది. కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తున్నాడు. కన్యా రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆయన ఆయన వక్రగతిలో ఉన్నాడు. ఇది నీచ స్థానం. మీనరాశి బుధ భగవానుడికి నీచ స్థానం. నీచ స్థానంలో ఉండి వక్రించాడంటే ఇది ఒక ఉచ్చ స్థానాన్ని సూచిస్తుంది. అంటే ఇది ఒక ఎగ్జాల్టేషన్ పాయింట్గా మనకి కన్సిడరేషన్లోకి వస్తుంది. అలాగే ఇక్కడ పరివర్తన యోగం కూడా మీనరాశి అధిపతి అయిన గురు భగవానుడు వృషభ రాశిలో సంచారము, అలాగే వృషభ రాశ్యాధిపతి అయిన శుక్రాచార్యుల వారు మీనరాశిలో సంచారము. ఈయన కూడా వక్రగతిలోనే ఉన్నాడు. ఈయనకి అది ఎగ్జాల్టేషన్ పాయింట్, మీనరాశి ఎగ్జాల్టేషన్ పాయింట్. అక్కడ ఆయన వక్రంలో ఉన్నాడు. సో ఇప్పుడు ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ప్రతి ఒక్క రాశికి విడివిడిగా ఒకసారి మనం ఇప్పుడు స్టడీ చేద్దాం. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి మీకు 5వ స్థానంలో జరుగుతుంది. కాలపురుషుడి కుండలిలో 1000 స్థానం మరియు మీకు 5వ స్థానం. సంతానానికి సంబంధించి ఏదైనా విదేశాలు మీ సంతానం ప్రయత్నిస్తూ ఉంటే అది జరుగుతుంది. అలాగే మీరు కూడా మీకున్న ఏవైనా అంటే డిజైర్స్ ఉంటాయి కదా, ఒక ప్లాన్స్ ఉంటాయి, కొన్ని డెసిషన్స్ తీసుకుంటాము. లైఫ్లో చాలాసార్లు ఎలా ఉంటుందంటే మనం తీసుకునే డెసిషన్స్ అన్నీ పెండింగ్లోనే ఉంటాయి, ఎప్పుడు కూడా మనం ఇంప్లిమెంట్ చేయలేము. అంటే ఇంప్లిమెంట్ చేయడానికి అనుకూలమైన పరిస్థితులు దొరకవు మనకి. ఇప్పుడు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి మీరు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో
అవి ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. అవి ఇంప్లిమెంట్ చేయడానికి ఏవేవైతే అడ్డుపడుతూ ఉన్నాయో ఆ అడ్డుపడేవన్నీ కూడా వాటికి కాలం చెల్లింది అని చెప్పాలి. అవి వెళ్ళిపోతాయి, బ్యాక్ వెళ్ళిపోతాయి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఫైనల్గా చెప్పాలంటే ఈ క్షీరసాగర మదనంలో, మీ జీవితం అనే ఈ క్షీరసాగర మదనంలో అమృత భాండం బయటికి వచ్చే శుభ సమయము. ఈ వచ్చిన విషయం మిమ్మల్ని ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టింది. అర్ధాష్టమ శని రూపంలో చాలా ఇబ్బంది పడ్డారు. కొంత నేర్చుకున్నారు కూడా. కొత్త ఇబ్బంది అని చెప్పడం తప్పు. చాలా నేర్చుకున్నారు, చాలా మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు. అసలు ఎలా బతకాలి అన్నది మటుకు డెఫినెట్గా మీకు అర్ధాష్టమ శని నేర్పించే తీరుతుంది. అర్ధాష్టమ శనిలో మీరు నేర్చుకున్నారు, చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు మీకు డోకా లేదు, ఎక్కడికి వెళ్ళినా మీకు తిరుగు లేదు. మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకోగలుగుతారు. మిమ్మల్ని మీ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే ఇన్నాళ్ళు ఈ క్షీరసాగర మదనంలో మీకు వచ్చిన విషయం ఏదైతే ఉందో దానికి కాలం చెల్లింది. ఇంకా తొందరలోనే అమృతం పైకి రాబోతూ ఉంది. అంటే అమృతం పైకి రాబోతూ ఉంది అంటే నా ఉద్దేశము, విషయం అంటే నా ఉద్దేశము, చాలా లైఫ్ లెసన్స్ చూశారు. అమృతం బయటికి రాబోతుందంటే నా ఉద్దేశము మీకు ఇక్కడి నుంచి మీరు తీసుకునే నిర్ణయాలన్నీ ఫలవంతం అవుతాయి, ఫ్రూట్ఫుల్ అవుతాయి. మీరు ఫ్రూట్ఫుల్ చేసుకోగలుగుతారు. ఏదైనా నిర్ణయం తీసుకొని ఆదిలోనే అంశపాది ఇప్పుడు వద్దేమో, ఇది వద్దులే, ఇది రైట్ టైం కాదేమో, అసలు ఇలాంటి ఆలోచనలు ఏమీ రావు. అసలు మీరు ఒప్పుకోరు. అసలు ఇలాంటి ఆలోచనలు మీకు చాలా ఆమడు దూరంలో ఉంటాయి. అవన్నీ వెయిట్ చేస్తూ ఉంటాయి. మీరు అంటే వాటిని వెయిటింగ్ లిస్ట్లో పెట్టేసేస్తారు. అసలు ఇవి మాకు అవసరం లేదు. ఏదైనా ఒక నిర్ణయం అనుకున్నారంటే మీ ఫ్యూచర్కి సంబంధించింది డెఫినెట్గా మీరు ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ని సాధిస్తారు. కొత్త ఐడియాస్ వస్తాయి, ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి. ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి మిమ్మల్ని మీరు చక్కగా ప్రోగ్రెస్ చేసుకుంటారు. ఉద్యోగస్తులకైతే మీకు ఎంత మంచి ఐడియాలజీ వస్తుందంటే అంటే ఎలా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకుంటే లేదా ఇందులో మిమ్మల్ని మీరు ఇంప్రవైజ్ చేసుకుంటే మీకు చాలా మంచి గ్రోత్ ఉంటుందో, ర్యాపిడ్ గ్రోత్ ఉంటుందో అటువైపే మీ ఆలోచనలు ఉండే విధంగా గ్రహదేవతలు మిమ్మల్ని జీవిస్తున్నాయి. అలా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకుంటారు. వ్యాపారస్తులకైతే చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే చాలా మంచి స్టెప్స్, పురోభివృద్ధికి సంబంధించిన స్టెప్స్, పురోభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ఏ విషయాల్లో వెన్నకంచి వేయకుండా మిమ్మల్ని మీరు పెట్టుకుంటారు, చాలా చక్కగా సెట్ చేసుకుంటారు. వివాహానికి అనుకూలమైన సమయం కాదు. మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు మటుకు వివాహ ప్రయత్నాలు చేయకండి. అది అనుకూలంగా లేదు. వివాహితులకి కొంచెం మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఈ మనస్పర్ధలు కూడా ఎందుకు వస్తాయంటే ఇది కూడా ఒక హెల్దీ మూమెంట్ అని చెప్పాలి. మీరు ఫ్యామిలీ మెంబర్స్కి టైం కేటాయించలేక, మీరు టైం కేటాయించట్లేదని వాళ్ళు కొంచెం హర్ట్ అవుతారు. అంతే. మనస్పర్ధలు అంటే ఇంతవరకే, అంతకు మించి ఏమి ఉండదు. ఇది కూడా ఒక రకమైన హెల్దీ మనస్పర్ధలు. అంటే మీరు వాళ్ళ మనస్పర్ధలు వస్తున్నాయంటే మీరు అంత బిజీ అవుతున్నారని అర్థం. ఆ తర్వాత మళ్ళీ వారు అర్థం చేసుకుంటారు ఆ తర్వాత సంగతి. ఇలాగ ఉంది. సంతాన ప్రయత్నాలు చేయడానికి కూడా మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కూడా అంత అనుకూలంగా లేదు. అందువల్ల సంతాన ప్రయత్నానికి, వివాహ ప్రయత్నానికి ఈ రెండు కాకుండా ఇంక ఎలాంటి ప్రయత్నాలకైనా ఈ షష్టగ్రహ కూటమి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. చాలా మంచి శుభత్వాన్ని, శుభ ఫలితాన్ని మీ జీవితంలోకి తెచ్చిపెట్టబోతోంది ఈ షడ్గ్రహ కూటమి. చూశారు కదండి, ఈ షష్టగ్రహ కూటమి మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని అందజేస్తుందో. ఇప్పుడు మనం దీనికి చేసుకోవాల్సిన పరిహారం, ఏ పరిహారం చేసుకుంటే ఈ షడ్గ్రహ కూటమి యొక్క బ్యాడ్ ఇంపాక్ట్స్ మనకి రాకుండా, అలాగే ఈ షడ్గ్రహ ఎప్పుడైనా సరే ఒక 2 గ్రహాలు కలిస్తే యోగం, 3 గ్రహాలు కలిస్తే యోగం, 4 గ్రహాలు కలిస్తే యోగం. ఎప్పుడైనా యోగాలు ఎలా ఏర్పడతాయి? ఒక గ్రహానికి ఇంకొక గ్రహానికి ఏదో ఒక రకమైన కనెక్షన్ ఉంటేనే యోగం వస్తుంది. కొన్ని గ్రహాలకు అసలు ఏ గ్రహంతో కనెక్షన్ లేకపోయినా కూడా యోగం వస్తుంది. అది ఎలాంటి వాళ్ళకి వస్తుందంటే మనకి వృషభ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, అలాగే కర్కాటక రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, మకర కుంభరాశుల వాళ్ళకి. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి శనిశ్వరుడు ఒక్కడు చాలు, ఏ గ్రహంతో సంబంధం లేకుండా పరిపూర్తిగా రాజయోగాన్ని ఇచ్చేస్తాడు. అలాగే కర్కాటక రాశి, సింహరాశి వాళ్ళకి మంగళ ఒక్కడు చాలు. అతనికి ఏ గ్రహంతో, మంగళకి ఏ ప్లానెట్తో సంబంధం లేకపోయినా పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు.
మకర కుంభరాశుల వారికి శుక్రాచార్యులు ఒక్కరు చాలు. ఏ గ్రహంతో సంబంధం లేకపోయినా పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తారు. అదే వాళ్ళు కూడా ఇంకొక గ్రహంతో కలిస్తే ఈ యోగం అనేది మరింత పటిష్టం అవుతుంది, మరింత బలవంతం, మరింత బలోపేతం అవుతుంది. ఇప్పుడు ఈ యోగాన్ని మనం పటిష్టం చేసుకోవడానికి ఏ రకమైన పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. షడ్గ్రహ కూటమి స్టార్ట్ అయిన 29వ తారీఖు మనకి షడ్గ్రహ కూటమి ఉంటుంది. ఈ రోజు మొదలుకొని ఒక 11 రోజులు లేదా 21 రోజులు ప్రతిరోజు కూడా మీకు వీలైతే హనుమంతుడు ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక 41 సార్లు ప్రదక్షిణం చేసి 41 సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచి సత్ఫలితాన్ని షడ్గ్రహ కూటమి తెచ్చిపెడుతుంది. సో ఉదాహరణకి మీ ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి వారి గుడి అందుబాటులో లేదు, ఉదాహరణకు ఒకవేళ అందుబాటులో ఉన్న మీ టైం బిజీ వల్ల మీరు 21 రోజులు కంటిన్యూగా వెళ్ళలేకపోతూ ఉన్నారంటే 21 రోజులు మీ ఇంట్లో అయినా సరే ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే హనుమాన్ చాలీసాని ఒక 11 సార్లు మీరు చదువుకోవాలి. ఖచ్చితంగా 21 రోజులు ప్రతిరోజు క్రమం తప్పకుండా 11 సార్లు రిపీటెడ్గా హనుమాన్ చాలీసాని చదువుకోవాలి. హనుమాన్ చాలీసా చదువుకోవడం మాత్రమే కాకుండా అంటే పరిపూర్తిగా దృష్టి పెట్టి హనుమాన్ చాలీసా మీద పరిపూర్తిగా దృష్టి పెట్టి చదవడం చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ షడ్గ్రహ కూటమి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఆయన తోకతో జాడించి కొడతాడు. అలాగే దీనివల్ల వచ్చే యోగాలన్నింటినీ కూడా ఫిల్టర్ చేసి మనకు అందిస్తాడు. అంటే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడైతే మనకు వస్తుందో అదొక వరం. భగవంతుడి ఆశీర్వాదం అంటే మనకి జీవితంలో లోటు ఏముంటుందో చెప్పండి. అలా మనకి ఆంజనేయ స్వామి వారి చరణాలను ఆశ్రయిస్తే అలాంటి సత్ఫలితాలు ఉంటుంది. అలాగే మార్చి 29వ తారీఖు నుంచి ప్రతిరోజు కూడా శ్రీరామ భక్తాయ హనుమతే నమః, శ్రీరామ భక్తాయ హనుమతే నమః, శ్రీరామ భక్తాయ హనుమతే నమః, శ్రీరామ భక్తాయ హనుమతే నమః అని ఈ నామాన్ని సర్వకాల సర్వావస్థలు అంటే మీరు ఏ పని చేస్తున్నా సరే ఈ నామాన్ని జపించుకోవచ్చు. మీరు ఉదయాన్నే కొంచెం స్నానం ఆలస్యంగా చేస్తూ ఉన్నా ఈ నామాన్ని జపించవచ్చు. రాత్రి పడుకునేప్పుడు ఈ నామాన్ని జపించవచ్చు. మీరు ఏ పని చేస్తున్నా ఈ నామాన్ని జపించవచ్చు. మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తప్పించి ఇంకా మిగతా సమయాలు మొత్తం కూడా ఈ నామాన్ని చక్కగా జపించవచ్చు. ఈ విధంగా హనుమంతుడి చరణాన్ని ఆశ్రయిస్తే ఈ షడ్గ్రహ కూటమి మనందరికీ కూడా చాలా చక్కటి శుభ ఫలితాన్ని మనకు అందజేస్తుంది. అలాగే మీరు అమ్మవారు ఉపాసకులు అయితే ప్రతిరోజు కూడా 3 సార్లు లలితా సహస్రనామం చదవడానికి ప్రయత్నించండి. 3 సార్లు లలితా సహస్రనామం చదవడం కావచ్చు, వినడానికి కావచ్చు ప్రయత్నించండి. ఇలా 3 సార్లు లలితా సహస్రనామం చదవడం వల్ల లేదా వినడం వల్ల కూడా చాలా చక్కటి సత్ఫలితాన్ని, ఎందుకంటే అమ్మవారు మనకి ఈ సమయంలో అంటే మన జన్మ కుండలిలో కనుక ఏదైనా మీ జన్మ జాతకంలో మీనరాశి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటే, అలాగే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ షడ్గ్రహ కూటమి, ఈ షష్టగ్రహ కూటమి, ఈ 6 గ్రహాలు ఏమన్నా మీ జన్మ జాతకంలో సరిగ్గా లేకపోతే, బలోపేతంగా లేకపోతే లలిత సహస్రనామం ఈ సమయంలో 3 సార్లు చదవడం వల్ల ఆ షడ్గ్రహ కుటుంబంలో ఉన్న గ్రహాలన్నీ కూడా మన జన్మజాతకంలో బలోపేతం చేసుకోవడానికి చాలా చక్కగా అమ్మవారు దీవిస్తారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇలా మనందరం కూడా ఈ షడ్గ్రహ కూటమిని చక్కగా అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి మన జన్మజాతకంలో ఉన్న ఇబ్బందుల నుంచి మనం బయటపడి గట్టెక్కి, అలాగే మన జన్మజాతకంలో ఉన్న బ్లెస్సింగ్స్ని మనకి వెలికి తీసే షడ్గ్రహ కూటమికి మనందరం కూడా ఆహ్వానం పలుకుదాము. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.